పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయలేని సులువును మీరు మోసి, ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికి నా వందనములు. అందరూ బాగున్నారా? ఎండలు ఎక్కువైపోతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, భయం కదా. భయపడకండి. ఏది జరిగినా మన క్రీస్తు రక్తముల కడగబడిన వాళ్ళము కనుక ఎవరు భయపడాలి? దేవుని యందు విశ్వాసం ఉంచకుండా ఉన్న వాళ్ళు భయపడాలి కదా. యుద్ధం ఉంది, శ్రమలు వస్తాయి, కనివిని ఎరుగును, భయంకరమైన శ్రమలు వస్తాయి, మరి కరువు కూడా వస్తాయి కదా. వాళ్ళు భయపడాలా, కానీ మనము భయపడాల్సిన అవసరము లేదు ప్రియులారా. వాక్య భాగానికి వెళ్తాము. ఎపిసోడ్ సహాయపడిన ప్రియులు ఉన్నారు. సువాసిని డేవిడ్ రాజు గారు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబానికి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. కుమార్తె కుటుంబం, కుమారుడు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును. సహోదరికి బ్రదర్కి మంచి ఆరోగ్యం అనుగ్రహించేలాగా ప్రార్థిస్తాము. అలాగే డాక్టర్ నీతి రమేష్ గారు కుటుంబం, వాళ్ళ కుటుంబానికి కూడా నాకు నిండు వందనాలు. కుమార్తెకి వివాహం కావాలి, బాబుకు జాబు కావాలి, ప్రార్థన చేస్తాము. సహోదరికి కూడా ఆరోగ్యం కావాలి. దేవునికి స్తోత్రములు. అలాగే అనిత, అనిల్, వాళ్ళు బోర్దగల్లు ఆ ఊర్లో ఉండారు. సహోదరికి ఎంత దూరం వచ్చి ఇంటికి వచ్చి కానుకిచ్చేసి వెళ్ళింది. ఆ సహోదరికి నిండు వందనాలు. వాళ్ళ భర్త కూడా ఇప్పుడు లేదు. 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారులు మంచి భవిష్యత్తు దేవుడు అనుకరించేలాగా ప్రార్థిస్తాము. సుచిత్ర రీగల్, అలాగే వాళ్లకు గర్భఫలం కావాలి. మరి సుచిత్ర 2 అక్కా చెల్లెళ్ళు. మోసెస్, వాళ్ళకు కూడా గర్భఫలం కావాలి, దేవుడు అనుకరించలాగనా ప్రార్థించండి. పిల్లల కొరకు చాలా మంది ఉన్నారు. లావణ్య, అమూల్య, తర్వాత వచ్చి దివ్య, మరి ఇంకా చూస్తే మోనిక, వాళ్ళు కూడా మరి గర్భఫలం కావాలి, దాని కొరకు కూడా ప్రార్థిస్తాము. దేవునికి వందనములు. శైల సురేష్ గారు
వాళ్ళ ఫ్యామిలీ కూడా ప్రణయ్కి పెద్ద బాబుకు బిజినెస్ పెట్టాలి, అలాగే వివాహం కావాలి. దేవుడు మంచి జ్ఞానవంతురాల్ని అనుగ్రహించలాగన ప్రార్థిస్తాము. ఆ కుటుంబంలో వాళ్ళు చేసిన క్లినిక్ ని కూడా దేవుడు ఆశీర్వదించలాగన ప్రార్థిస్తాము. వాక్య భాగానికి వెళ్తాము. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ప్రార్థించుకుందాం. జీవగల దేవా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా, నీకు కృతజ్ఞాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మహోన్నతుడా, మహాగణుడా, నీకు స్తుతి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, చదవబడిన వాక్యాన్ని వివరించే యోగ్యత లేని నన్ను మరుగుపరుచుకొని మీరే మాట్లాడమని, మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని, వినవారికి మేలు కలుగునట్లుగా పాలన చేసిన కుటుంబాలను కూడా దీవించమని యేసుక్రీస్తు శక్తి గల నామములో ప్రార్థిస్తూ సహాయం కోరి అతి వినయంతో అడిగి వేడుకొంచున్నాం పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ చదవబడిన వాక్యము సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు, దేవుణ్ణి సేవించినట్లు. ఎవరెవరు? సకల జనులు, రాష్ట్రాలు, ఆయా భాషలు మాట్లాడేవారు ఆయన సేవించినట్లు. ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. యోహాను సువార్త 3:16 ఉంది కదా, తన అద్వితీయ కుమారునిగా మరి మనకు అనుగ్రహించాడు. ఎవరూ నశించిపోకుండా ఉంటున్నట్లు దేవుడు కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు అని రాయబడింది. అదేవిధంగా ప్రియులారా, లోకాన్ని ప్రేమించాడు కదా, కానీ లోకములు ఎవరున్నారు? ప్రజలే. అదే సకల జనులు అని రాయబడింది. సకల జనులు. అవును ప్రియులారా, సకల జనాలు, అలాగే రాష్ట్రము, ఆయా భాషలు మాట్లాడేవారు. అందుకే అపోస్తుల కార్యం 10:36 ఉంది, యేసు ప్రభు అందరికి ప్రభు అని రాయబడింది. మరి అందరికీ, లోకంలో ఉన్న వాళ్ళందరికీ, ప్రతి జనులకు, ప్రతి నరులకి దేవుడి మాట చెప్తున్నాడు. అది చక్కగా చూడండి. మీకు శుభం కలుగును గాక అని కూడా సెలవిస్తున్నాడు. మరి సకల జనులను, రాష్ట్రములను, సకల రాష్ట్రాలు కూడా ఆయా భాషలు మాట్లాడేవారును. మతం కులము లేదు, ఆయా భాష మాట్లాడేవారు. ఏ భాష ఎవరు మాట్లాడినా, ఎన్ని రకాల భాష అని తెలుసు. ఆయనకు తెచ్చింది భాషలు కనుక భాష మాట్లాడేవారును ఆయన సేవించినట్లు. దేవుణ్ణి సేవించాలి. తల్లిదండ్రులు తన పిల్లల్ని ఎంతో ప్రేమిస్తారు కదా. నా పిల్లలు నా మాట వినాలి, నాకు లోబడాలి, నేను చెప్పినట్టు నడుచుకోవాలి, వాళ్ళు మంచిగా ఉండాలి, గొప్ప వాళ్ళు కావాలని కోరుతామా లేదా? తప్పకుండా కోరుకుంటాము. అలాగే దేవుడు కూడా లోకాన్ని ప్రేమించి లోక ప్రజల్ని కన్నాడు. సర్వశక్తి గల దేవుడు, సర్వ సృష్టి గల కర్త. అవును ప్రియులారా, ఆయన సృష్టించాడు కాబట్టి ఆయన అందరు రక్షింపడాలని కోరుకుంటున్నాడు. ఎవరు చనిపోకూడదు అని కోరుకుంటున్నాడు. ప్రభు వారు ఎంత చక్కగా చూడండి. అందుకే గుడ్ ఫ్రైడేకు కల్వారి సిలువలో పలికిన మొదటి పాట పోయిన గత వారములు విన్నారు కదా. మరి ఆ మాట వీరిని క్షమించండి అన్నాడు కదా ప్రభు. వారు ఏమి చేయుచున్నారో వారు ఎరుగరు కనుక వారిని క్షమించండి. ఏమి చేయుచున్నారు? తన ప్రజలు, లోకములో ఉండే నరులు, సకల జనులు, రాష్ట్రములు, అనేక భాషలు మాట్లాడేవారు ఏం చేస్తున్నారు? వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అంటున్నాడు ప్రభు. వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు కనుక వారిని క్షమించు అని ప్రార్థిస్తున్నాడు. వాళ్ళు నశించిపోకూడదు. వాళ్ళు ఏ పని చేస్తున్నారో, దేన్ని ఆరాధిస్తారో వాళ్ళకి తెలియదు. సమరయ స్త్రీకి చెప్పాడు కదా, మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు,
యూదులో నుండే రక్షణ వచ్చింది, మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము అని సమరయ స్త్రీతో మాట్లాడాడు ప్రభు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24-25 వచనంలో రాయబడింది. అవును ప్రియులారా, 4వ మాట దప్పికొనుచున్నానని ఆయన అడిగాడు. దప్పికొనుచున్నాను అంటే ఆమె అనుకున్నది, మీరు యూదులు కదా, వస్త్రాన్ని బట్టి కనిపెట్టింది. వస్త్రాలు, అవును ప్రియులారా, రకరకాల వస్త్రాలు కదా. ఇప్పుడు బట్టలందే విప్పేసినట్టుగా ఒక రకమైన వస్త్రము, కొంతమంది వేయకుండానే ఉండే వస్త్రము, ఉన్నది కూడా తీసేస్తారు కొంతమంది. అది ఏమో వస్త్రమో తెలియదు ప్రియులారా. అలాంటి వస్త్రాలు మనం చూస్తూ ఉంటాము. దేవుడు అందమైన డ్రెస్ ఇచ్చాడు కదా, కుట్టించాడు కదా. ఆదామవ్వలు దేవుని మాట మీరినప్పుడు ఒక జంతువుని చంపాడు. ఒక జంతువు బలి అయిపోయింది. వాళ్ళకు పాపములో ఆజ్ఞ మీరినప్పుడే బలి అయింది. వస్త్రం కుట్టాడు, వస్త్రానికి కూడా బలి. యేసుక్రీస్తు ప్రభువు సకల జనానికి, రాష్ట్రానికి, భాష మాట్లాడే వారికి, సకల జనానికి, అవును ప్రియులారా, లోకంలో ఉన్న వారందరికీ అని పుట్టించినారు. కాబట్టి కన్న తల్లిదండ్రులు ఎలా బాధపడతారో, నా మాట వినలేదే. కొంతమంది అయితే ఈ కాలము దుష్ట కాలంలో ఉన్నాము. నిజమే, దుష్టుడు ఏరుతున్నాడు, భయంకరంగా ఉన్నాయి, రకరకాలుగా ఉన్నారు జనాలు. కానీ అప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో ప్రేమించేవారు. పాత కాలంలో ఒక్కొక్కరికి 10 మంది పిల్లలు కూడా పుట్టారు, కానీ చక్కగా ప్రేమిస్తారు. పిల్లల కొరకే జీవిస్తారు, పిల్లల కొరకే. అవును ప్రియులారా, ఎంత చక్కగా వాళ్ళు చెప్పినట్టు వింటారు కూడా. అంతమంది ఉన్నారంటే తల్లిదండ్రులకు లోబడయ్యే పిల్లలుగా ఉంటారు. కానీ ఇప్పుడు ఒక్కరిద్దరు ఉంటే కూడా లోబడరు, వినరు, నా ఇష్టం అంటారు. చూడండి ఎంత ఘోరం కదా ప్రియులారా. తల్లిదండ్రులకు లోబడక వాళ్ళ ఇష్టానుసారంగా జీవించి భయంకరమైన శాంతి సమాధానం లేకుండా ఉన్నారు జనాలు. ఒకరికొకరు చంపుకోవడం, అసూయ, కక్షలు, క్రోధం, కొట్లాడడం, అలావన్నీ ఉన్నాయి. అందుకే దేవుడు అన్నాడు, వారు ఏం చేయించున్నారో వాళ్ళు ఎరుగరు కనుక వారు క్షమించుము. సిలువలో పలికిన మొట్టమొదట మాట, ఆయన మేకలతో కొట్టారు, సిలువకు కొట్టారు, తలకు ముళ్ళ కిరీటం వేశారు. చెడు ఆలోచన వల్ల, చెడు చూపుల వల్ల ఆ ముళ్ళు కళ్ళలో దిగి రక్తం కార్చాడు ప్రభు మనం చేసే పాపానికి. అవును ప్రియులారా, నేరస్తుడుగా జడ్జి దగ్గర మనం నిలబడాల్సింది, ఆయన నిలబడాడు. ఎంత వేదన ప్రియులారా. పరిశుద్ధుడు, నీతివంతుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, నిందారహితుడు, పాపంలో చేరక ప్రత్యేకమైన దేవుడు తన బిడ్డల కొరకే రక్త మాంసాలుగా దిగి వచ్చాడు. పిల్లల కొరకే బలి అవడానికి వచ్చాడు. నా పిల్లలు ఏం చేస్తారో వాళ్ళు ఎరుగరు కనుక వారిని క్షమించుకోని నేర్పిస్తున్నాడు. తండ్రి నిత్య రాజ్యములో యుగ యుగాల రాజ్యం ఇవ్వడానికి ఆ ప్రభువారు చాలా మంది అంటారు, ఒక చిన్న బాబు అడిగాడు నన్ను, దేవుడు తండ్రి అని పిలుస్తున్నాడు కదా, ఆయనే కదా దేవుడు, మళ్ళీ ఇంకొక దేవుడు ఉన్నాడా అని అడిగాడు. లేదు నాన్నా, యూదులు ఈయనే ప్రభు, ఈయనే దేవుడు అని తెలిస్తే శిలువకు కొట్టరు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనం చూస్తే నిజంగా ఆయన మహిమగల స్వరూపమైన దేవుడని ఎరిగి ఉంటే సిలువకు వేయకపోయిద్దురు. సిలువకు వేయకపోతే సకల జనులకు రక్షణ కార్యం జరగదు. అందరూ పాపములో ఉండి నరకానికి వెళ్ళిపోతారు ప్రియులారా. అంధకార శక్తులకి, దుష్ట శక్తులతో చేతులు గడిపాం కదా, వాడి చేతిలో మనం ఉన్నాము. అందుకే ప్రభువారు వాడిని నశింప చేయడానికి, వాడిని చేతుల నుంచి నేను విడిపించడానికే రక్త మాంసాలుగా పుట్టాను అంటాడు ఎబ్రీ 2:14. కనుక ప్రియులారా, మరి అలా వారు ఎరుగరు, వారిని క్షమించండి అని చెప్పినప్పుడు తండ్రి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎరుగరు, వాళ్ళు క్షమించము. లోకం మొత్తం
సర్వలోకానికి క్షమాపణ ఇచ్చాడు ఆ రోజు 2000 సంవత్సరాల ముందుగానే సర్వలోకానికి క్షమాపణ ఇచ్చాడు ప్రియులారా. కానీ ఇప్పుడు కూడా ఆయన సన్నిధికి ఆయన విశ్వాసం ఉంచి ఆయన అంగీకరించిన వారికి ఆయన పిల్లల ఒకటికి అధికారము ఇస్తాడు. వెంటనే చూడండి 2వ వాక్యము, భయంకర గజ దొంగ, అంతకుడు, వ్యభిచారుడు, త్రాగబోతుడు యేసు నీ రాజ్యంలో నన్ను చేర్చుకున్నాడు. మొదటి దొంగ, నువ్వు దేవుని కుమారుడు అయితే నేను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా. ఏలనగా ఆ క్షమించే మాట విని ఇద్దరు ఉన్నారు కదా, కింద ప్రజలందరూ ఉన్నారు. ఎట్లా భయంకరంగా కొట్టి రక్త చిత్తంగా మారిపోయాడు, రక్త ముద్దగా మారిపోయాడు ప్రియులారా. ఉపమానం చెప్తాను. ఒక చిన్న బిడ్డ ఉన్నాడు, స్కూల్కి వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉంటే అందరికి అమ్మ వాళ్ళంతా వస్తా ఉంటారు. ఎక్కడ? స్కూల్ దగ్గరికి. వీళ్ళ అమ్మ రాదు. అమ్మ నువ్వెందుకమ్మా రావు? అందరి అమ్మ వాళ్ళంతా వస్తారు కదా స్కూల్కి, నన్ను తీసుకెళ్తాడానికి నువ్వు రావాలి కదమ్మా అంటే, వద్దు నాన్న, నా మొఖం చూసి అసహించుకుంటారు కదా అని చెప్పింది. ఎందుకమ్మా అలా ఉంటావు, ఎందుకు ఆ విధంగా ఉన్నావు అని అడిగితే అప్పుడు అమ్మ అనింది, చిన్న బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు మీ నాన్నగారు చనిపోయారు, నువ్వు పుట్టిన తర్వాత నేనే చూసుకోవాలి అన్ని. ఉయ్యాలను పండబెట్టి అప్పుడంతా మనకు పూరీళ్ళు కదా, అందువల్ల పండబెట్టేసి పాలు కోసం వెళ్ళాను తీసుకొస్తామని. నాకు అప్పుడు పాలు కూడా పడలేదు, అందుకని బుడ్డి పాలు ఇస్తామని ఏడుస్తావు కదా, అందుకని వెళ్ళాను. వచ్చే లోపల మంచి ఎండల్లో ఆ ఇల్లు కాలిపోతా ఉంది, ఆ గుడిసిల్లు కాలిపోతా ఉంటే గబ గబ గబా దూరి అట్టే నీ కౌగిలించుకొని బయటకు వచ్చేటప్పుడు 400 తలుపులు పడి నేను ఈ మొక్కటి అయిపోయింది నాయనా అని బాబుకు చెప్తే, అమ్మా అని అట్లే ఖర్చుకున్నాడు. అవునమ్మా అని ఫస్ట్ ఉండే ఫోటో వాళ్ళ నాన్న మళ్ళా బాబు పుట్టక మునుకున్న ఫోటో పెట్టిలో ఉండేది చూపించింది. ఇదో నా ఫోటో చూడు ఎలా ఉన్నాను, బాగా అందంగా ఉన్నావమ్మా, చాలా బాగున్నావమ్మా అని తల్లిని ఖర్చుకొని ముద్దు పెట్టాడు. నువ్వు నేను మన కన్న తండ్రి పరలోక నుంచి ఎందుకొరకు గాయం పొందావు? చాలా మంది అడుగుతారు, ఎందుకు ఆయన సేవ వేయబడ్డాడు, ఆయన రక్షించుకోలేదా? పెద్ద మొదటి దొంగ అడిగాడు, నిన్న నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించాలి. అప్పుడు 2వ దొంగ అన్నాడు, ఇది మనకి న్యాయమే, మనం తప్పు చేశాము, ఇది మనకి న్యాయమే, ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన నేరస్తుడు కాదు, పరిశుద్ధుడు, నీతివంతుడు. చూసారా ప్రియులారా, ఆ ఒక్క క్షమాపణ మాట, ఇద్దరు అక్కడ దొంగలే ఉన్నారు కానీ ఈ విని గ్రహించాడు, తెలుసుకున్నాడు, ఇంత భయంకరంగా క్షమిస్తున్నాడే, ఈ నిజంగా దేవుడే అని గ్రహించి తెలుసుకొని ఏం చేశాడంటే, నిజంగా ప్రియులారా దేవుణ్ణి అడిగి ఆయన గద్దించాడు. మనము ఎంతో మంది మన ఎదుటనే తిడతా ఉన్నారు, దూషిస్తారు యేసు ప్రభుని, కానీ మనం ఏం చేస్తాము? సైలెంట్ గా వచ్చేస్తాం కదా. కానీ అర్థంగా ఇది మనకి న్యాయమే, నీ కొరకు నా కొరకు సిలువ వేయబడింది, నీ పాపం కొరకు వేయబడ్డాడు. నిజంగా ఎంత గొప్ప ఆశీర్వాదం ప్రియులారా. అలా చెప్పాడు. తిరిగి యేసు ఎంత చక్కగా పిలిచి నీ రాజ్యంలో వచ్చేట్టు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రార్థించాడు. క్షమించాడా లేదా? ఆ క్షమాపణ వెంటనే పరలోకం ఇచ్చింది. అవును ప్రియులారా, దేవుడు లోకం మొత్తం క్షమించాడు. మొదటి వారు ఏం చేస్తారు వాళ్ళు ఎరగరు, రకరకాల భాష కలిగిన వాళ్ళు, సకల జనాలు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. నిజమే ప్రియులారా, ఎవరిని ఆరాధిస్తారో వాళ్ళకి తెలియదు. రారాజు మన కన్న తండ్రి పరలోకం నుండి దిగి వచ్చాడు, శిలువకు వేయబడ్డాడు, ఏళన చేస్తున్నారు. కానీ క్రీస్తు రక్తములు కడగబడిన వారు మాత్రమే ఆ రాజ్యానికి అర్హులు. ఇక్కడ చూస్తున్న కింద 14వ వచనములో ఆ రాష్ట్రాలు ఆయా భాషలు మాట్లాడేవారు ఆయన సేవించినట్లు అంటే ఆరాధించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడును. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది.
అది ఎన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఆ రాజ్యాన్ని ఒక గజ దొంగ పరబ అనే వ్యక్తి, నువ్వు నేతు చేయి కలుపు, నువ్వు సమాధానంగా ఉండావు, నేను కత్తి ఎత్తుకుంటాను, మన ఇద్దరు కలిస్తే రాజ్యాన్ని స్థాపించవచ్చు అని అంటాడు. కానీ ప్రభు అన్నాడు, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. ఈ లోక సంబంధమైన రాజ్యము నాది కాదు, పరలోక సంబంధమైన నిత్య రాజ్యం, సదాకాల యుగ యుగములు నిలిచే రాజ్యము. కనుక నీతో చెయ్యి కల్పన కానీ నీ కొరకు నా ప్రాణం పెడతాడు అన్నాడు. అవును ప్రియులారా, చింత ఏది? చనిపోతే నరకానికి తప్పించాడు, తీర్పు లేదు, శిక్ష లేదు. ఇది మంచి కాదా? ఈ లోక కోరికలు కొరకు వద్దు. భయంకరంగా యుద్ధాలు, కరువులు, కాటకాలు, రోగాలు రకరకాలు వస్తున్నాయి. భయపడకండి ప్రియులారా. రాజ్యం కోసం యేసు ప్రభు ఈ లోకానికి సిలువ వేయబడ్డాడు, రక్తం అంతా కార్చాడు. అందుకే ఇక శాశ్వతమైన, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎన్నడూ లయము కాదు. 6వ అధ్యాయము 10వ వచనం, దానియేలు 6:10. రాజు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేశాను. ఏమని? ఆయన నిలబెట్టినవి, ఆయన చేసిన పద్ధతులే ఆరాధించాలి, వేరే చోట చేయకూడదు అని ఒక శాసనం ఇచ్చాడు. అయితే ఆ శాసనం రాయించి సంతకం చేశాను. ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొని ఏం చేశాడు? తెలుసుకున్నాడు. అతడు తన ఇంటి వెళ్లి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటికి పైగది కిటికీ కిల్లుగు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా దేవునికి ప్రార్థన చేశాడు. ఏముంది ఆ పద్ధతి? ఏమిచ్చాడు? ఈ వీళ్ళు గాని ఇలా శాసనం 7వ వచనం చదువుతాం. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థాన అధిపతులు అందరూ కూడి రాజు యొక్క ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల పర్యంతం నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్ద అయినను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడును ఎప్పుడైనా చేసిన ఎడల వాడి సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారం రాజు శాసనం ఒకటి పుట్టించి మాదిగల యొక్కయు పారసికుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనము ఉండునట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. ఎవరు? దానియేలు మీద అసూయ పడిన వాళ్ళు. దానియేలు దేనిని మొక్కడు ఏదో అనుకున్నారు. ఏమనుకున్నారంటే, ఏ తప్పు లేదే, ఈయన తప్పు కనిపెట్టాలంటే 4వ వచనంలో ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. ఎవరు? దానియేలు. ఏ నేరము ఏ తప్పు చేయడు. మరి ఎలాగ నేరం మోపాలంటే, దేవుడి విషయంలో మన నేరం మోపుదాము అని చెప్పి దేవుని నీ యొద్ద కానీ దేవుణ్ణి కూడా పూజించకూడదు, వాళ్ళని అడగకూడదు, మానవుల దగ్గర కూడా అడుక్కోకూడదు అని చెప్పి శాస్త్రం ఒకటి సింహపు గుహ, అంటే సింహం ఆకలితో ఉంటాయి. ఆ సింహాలు గుహలు ఏయనాలు తినేస్తాయి. అది తెలిసి సంతకం పెట్టుకొని వచ్చి ప్రకటన చేశారు ఆ రాష్ట్రం అంతా, రాజ్యం అంతా. కానీ బబులోను రాజ్యంలో దానియేలు భయపడలేదు. అది తెలుసుకొని యథాప్రకారం కిటికీ తెరుచుకొని యెరూషలేము వైపు చూస్తూ యెహోవా దేవుడికి మాత్రమే ప్రార్థన చేశాడు. అవి చూశారు, పోయి రాజుకు చెప్పేశారు. రాజు చాలా బాగా, రాజు ఇష్టం దానియేలు అంటే. మంచి వ్యక్తి, ప్రేమ గలవాడు, మంచి సహాయకుడు, జ్ఞానవంతుడు. అది ఏమి రాయబడింది తెలుసు దానియేలు గురించి? ముఖ్యుడు, రాజుకు నష్టము కలగకుండా ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్క చెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చెను. అతి శ్రేష్టమైన దానియేలు అతి శ్రేష్టమైన 3వ వచనం, శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతుల్లోను
ప్రకాంతి నొందిన వాడై ఉండెను. కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమించను. రాజు ఉద్దేశం చూడండి, అంత జ్ఞానం కలిగిన వాడు దానియేలు. అతని మీద ఏ నేరమో తప్పులు కనిపెట్టేదానికి లేదు. యెరూషలేము నుంచి వచ్చినాడు. మరి ఇతనికి ఎందుకు ఆ ఊరు వాళ్ళకి, బబులోనులో ఉండే వాళ్ళకి, ఎవరి వాళ్ళకంతా అసూయ. మన ఊర్లో మన దేశంలో ఉండే వాళ్ళని గొప్ప చేయకుండా ఎక్కడి నుంచో వచ్చిన వాడిని చేస్తున్నాడే ఈ రాజు. తప్పులు పెట్టి కనిపెట్టి చెప్తాం అని చెప్పారు ప్రియులారా. కానీ దేవాది దేవుడు అలాగే ప్రార్థన చేస్తుంటే చెప్పారు. రాజు నిజంగా ఆ రాత్రి అంతా పిలిచి దానియేలు ఏం చేశారు, నీ సేవించుచున్న దేవుడు నిన్ను రక్షిస్తాడు అని సింహపు లోపలికి పంపించేస్తాడు. పంపించినాడు. గాని రాత్రిలో రాజు ఏం చేశారు, వాద్యాలు, డాన్సులు అన్ని ఉంటాయి కదా, అన్ని మానేశాడు. ఆ రాత్రి అంతా మానేశాడు. దుఃఖం పెట్టాడు, వేదన పెట్టాడు. ఆయనేమో వేదన పడల దానియేలు ఆగే ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. అవును ప్రియులారా, అలా ప్రార్థన చేసుకుంటూ ఉంటే సింహాలు మోకాలు వేసాయి. సింహములు కూడా మోకరిచ్చింది, ప్రార్థన చేస్తా ఉంది, తినలేదు. కానీ ఈ వాక్యమే మరి ఇంకొకసారి కూడా టైం అయిపోతా ఉంది. దేవుడు నీ కొద్ది వాక్యాన్ని ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడునుగాక. ప్రేమ గల తండ్రి, దయగల నాయనా, కరుణా సంపన్నుడా, నీకు స్తుతి స్తోత్రములు, వందనాలయ్యా. పాపుల రక్షకుడా, పాప విమోచకుడా, నీకు స్తోత్రం. నువ్వు క్షమించి మొట్టమొదట మాట క్షమించావు. కాని వెంటనే భయంకరమైన దొంగకు కూడా ప్రభా నీ సన్నిధికి వచ్చి క్షమాపణ కోరితే పరలోక రాజ్యం ఇచ్చావు. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీకు స్తోత్రములు నాయనా, స్తోత్రములు. పరిశుద్ధ ప్రభా, ప్రేమగల ప్రభా, స్పాన్సర్ చేసిన కుటుంబాల్ని ఆశీర్వదించండి నాయన. ఆ కుటుంబంలో ఏ కొరతలుందో కొదవలుందో నింపండి నా ప్రభువా. మా దేవా, బిడ్డలు ఏమైనా వయసులో ఉన్నారు ప్రభా, బిడ్డల యొక్క భవిష్యత్తు నీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్క కుటుంబంలో యవన బిడ్డలు నాయనా, వాళ్ళకు ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో నాయనా, సంతాన విషయంలో, జాబ్ విషయంలో సహాయం చేయమని అడుగుతున్నాను. కరుణ చూపించి కృప చూపించండి ప్రభా. నాయనా, నీ సన్నిధిలో రక్షణ పొందుట కూడా సహాయం చేయండి. ఆశీర్వదించము తండ్రి, దీవించండి ప్రభా. నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మహాోన్నతుడా, మహాగణుడా, నీకు నిండైన వందనాలయ్యా. నాయనా, నీ రాజ్యానికి అంతం లేదయ్యా. యుగ యుగాలు పరిపాలించే రాజ్యం నాయనా, నీ ప్రభుత్వం నా తండ్రి అతి శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది, న్యాయమైనది. కనుక నా ప్రభా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభా, అదే విధంగా నాయనా, ప్రధానులు, అధికారులు కూడా రక్షణ దయచేయండి. కాపర్లకు ప్రభా దయవించి వాళ్ళని ఆశీర్వదించి దీవించండి. యుద్ధాలు మాన్పండి ప్రభా. నాయనా తండ్రి, ఏది జరిగినా నీ పిల్లల్ని ప్రభా నువ్వు రక్తం వచ్చి కన్నావు కాబట్టి నీ బిడ్డల్ని భద్రంగా కాచుకుంటావు. దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. మరణాన్ని కూడా మేము భయపడము రాజా, నీకు స్తోత్రములు, వందనాలయ్యా. అలాంటి గొప్ప శక్తిని మాకు అనుగ్రహించావు, నీ జీవాన్ని మాకు అనుగ్రహించావు. నీకు కృతజ్ఞతలు ప్రభా, నిండైన వందనాలు. కనుక నా ప్రియ ప్రభా, బిడ్డల కుటుంబాల్ని ఆశీర్వదించండి. అనారోగ్యం ఉండే బిడ్డలకు స్వస్థత కలుగ చేయనైనా, ఫోన్ల ద్వారా ఫోన్ చేసుకుంటున్న బిడ్డల్ని కూడా ఆశీర్వదించండి నాయనా తండ్రి. ప్రభా, ఎవరెవరు వింటున్నారా అందరి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాను. వడదెబ్బ, ఎండదెబ్బ ఎక్కువగా ఉంది నాయన, తగ్గించండి. మీరు రాకడలు అందరూ ఎత్తబడే కుటుంబంగా ఉన్నట్టుగా సహాయం చేయమని నాయన, జరుగుతున్న ప్రతి కార్యాన్ని మీరు ఆశీర్వదించి సంఘ కాపర్లను కూడా దీవించమని నాయనా ప్రభా, నీ నామానికి మహిమకరంగా నశించే ఆత్మలకు రక్షణ దయచేయమని, మీ నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని, దూర దేశంలో ఉండే బిడ్డల్ని దీవించమని, జన్మదిన వివాహదినం చేసుకున్న బిడ్డలు కూడా ఆశీర్వదించమని, మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన సజీవుడైన క్రీస్తు సర్వశక్తి గల నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఘనపరుస్తూ వినయంతో వేడుకుంటున్నాం పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్, ఆమేన్.